ఈరోజు సాయంత్రం 7:30 గంటకు ఐపీఎల్ 2024లో క్వాలిఫైయర్ మ్యాచ్ 2 ఆర్ఆర్ జట్టు మరియు ఆర్సీబీల మధ్య అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతుంది. ఈ నరేంద్ర మోడీ స్టేడియం పిచ్ రిపోర్ట్ చూస్తే ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది, అలాగే స్పిన్నర్లకు కూడా అనుకూలిస్తుంది. ఇక్కడ మొత్తం 33 మ్యాచ్లు జరగగా మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 13 సార్లు గెలవగా, సెకండ్ టైం బ్యాటింగ్ చేసిన జట్టు 18 సార్లు విజయం సాధించింది. ఇక్కడ యావరేజ్ ఇన్నింగ్స్ స్కోర్ 168 పరుగులుగా ఉంది. యావరేజ్ సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ 155 పరుగులుగా ఉంది. అలాగే ఈ రెండు జట్ల మధ్య ఇప్పటి వరకు 28 మ్యాచ్లు జరగగా ఆర్సీబీ 15 సార్లు విజయం సాధించింది, ఆర్ఆర్ జట్టు 13 సార్లు విజయం సాధించింది. ఇది ఇలా ఉంటే ఆర్సీబీ జట్టులో కీలక ప్లేయర్గా ఫాఫ్ డు ప్లెసిస్, విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్వెల్ ఉన్నారు. ఇలాంటి నాకౌట్ మ్యాచ్లో ఫాఫ్ డు ప్లెసిస్ మరియు విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్వెల్ ఖచ్చితంగా ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈరోజు ఫాఫ్ డు ప్లెసిస్, విరాట్ కోహ్లీ ఆడవచ్చు. అలాగే ఈరోజు గ్లెన్ మ్యాక్స్వెల్ మరియు రజత్ పటీదార్లో ఎవరో ఒకరు ఆడే అవకాశాలు ఉన్నాయి. అలాగే కెమెరాన్ గ్రీన్ కూడా ఈరోజు ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే బౌలింగ్లో కరణ్ శర్మ, యశ్ దయాల్, లోకీ ఫర్గ్యూసన్, మొహమ్మద్ సిరాజ్లు ఉన్నారు. ఈరోజు మొహమ్మద్ సిరాజ్ మరియు లోకీ ఫర్గ్యూసన్లో ఎవరో ఒకరు వికెట్లు తీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే రాజస్థాన్ జట్టు విషయానికి వస్తే ఈ జట్టులో కీలక ప్లేయర్గా యశస్వి జైస్వాల్, సంజు సామ్సన్, రియాన్ పరాగ్లు ఉన్నారు. బౌలింగ్లో అయితే ట్రెంట్ బోల్ట్ కీలక బౌలర్గా ఉన్నారు. అలాగే ఈరోజు యశస్వి జైస్వాల్ ఆడే అవకాశం చాలా తక్కువగా ఉన్నాయి. అలా రామ్ కోహ్లీ ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు సంజు సామ్సన్ లేదా రియాన్ పరాగ్లలో ఎవరో ఒకరు ఆడే అవకాశాలు ఉన్నాయి. అలాగే రామన్ పవల్ కూడా ఆడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆర్ఆర్ బౌలింగ్లో ట్రెంట్ బోల్ట్ వికెట్లు తీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు ఆర్సీబీ జట్టు గెలిచే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఈరోజు ఏ జట్టు గెలుస్తుందో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అలాగే ఏ జట్టు ఐపీఎల్ 2024 టైటిల్ను గెలుచుకుంటుందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.